రాష్ట్రంలో రోజు రోజుకి ఎండలు మండుతున్నాయి. పెరిగిన టెంపరేచర్లతో పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. జోరు ఎండలు, హీట్ వేవ్స్ తో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. పొద్దంతా ఎండలకు జనం అవస్థలు పడుతున్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. మరోవైపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో కొనసాగుతున్న హీట్ వేవ్స్ తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో భానుడు భగ్గుమంటున్నాడు. హై టెంపరేచర్లతో తెలంగాణ నిప్పుల కుంపటిలా మారింది. ఇంకో 2-3 రోజులు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని అంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఉదయం 9 గంటల నుంచే ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండ వేడితో, వడగాడ్పుతో జనం ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల మధ్య ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. జోరు ఎండలు, హీట్ వేవ్ తో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇవాళ ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చింది. ఉత్తర తెలంగాణలో వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో జనం జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. నిన్న కూడా మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. నిన్న కూడా రాష్ట్రంలో అత్యధిక టెంపరేచర్ ఆదిలాబాద్లోనే 45.3, నిన్న కూడా 45.3 డిగ్రీల టెంపరేచర్ ఆదిలాబాద్ జిల్లాలో మనకి రికార్డ్ అయింది. అలాగే ఈ రోజు కూడా ఈ సిచ్యుయేషన్ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో హై టెంపరేచర్స్ ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉన్నందున ఉత్తర తెలంగాణలోని ఒక 4 జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీము, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల ప్రాంతంలో ఈరోజు రెడ్ అలర్ట్ అంటే 45 డిగ్రీస్ పైబడి ఇక్కడ టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. సంగారెడ్డి, మెదక్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి సహా నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మెదక్, జనగామ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఈ రోజు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్స్ ఎత్తులో. అలాగే ఆ ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఒక ద్రోణి కూడా నడుస్తుంది. దీనివల్ల మనకి ఈ మాయిశ్చర్ ఇన్కర్షన్, తేమగాలులు ప్రవేశించడం అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ తేమగాలులు ప్రవేశించి ఇంత వేడిమి ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడే యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. కొన్ని పశ్చిమ జిల్లాలు, మన సిటీలోని 3 జిల్లాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతము, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలో మనకి ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. ఈ మిగిలిన రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఇటువంటి యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. దండపల్లిలో 10 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో 46 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత రికార్డైంది. పెరిగిన ఎండలతో సింగరేణి కోల్డ్ బెల్ట్ ఏరియా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో ఎండలు తీవ్ర ప్రతాపం చూపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో 46 డిగ్రీల సెంటీగ్రేడ్ల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పాటు వడగాలులు వీస్తున్నాయి. పొడి గాలులతో నిప్పుల కొలిమిల వాతావరణం మారిపోయింది. దీంతో ప్రజలు బయటికి రావడానికి జంకుతున్నారు. ఎండల్లో కూర్చుని వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు గిరాకీ లేక ఆదాయం పడిపోయిందంటున్నారు. పబ్లిక్ బయటికి రాకపోవడంతో గిరాకీ లేదంటున్నారు ఆటో డ్రైవర్లు. చాలా బాగా ఘోరంగా ఉన్నది. కిరాయిలు కూడా మాకు ఏమైతలేదు. బస్ ఫ్రీ చేసినట్టు అదొక టెన్షన్. పొద్దున్న వెళ్తున్నాం అందుకే కొంచెం పర్లేదన్న. ఈ టైంలోనే మధ్యాహ్నమే 11 గంటల నుండి 2-3 దాకా అవుతుంది. సాయంత్రం ఉంటలేవు. ఇప్పుడే కిరాయిలు అయినప్పుడే మేము కొట్టుకున్నాడు. మిగతా టైంలో తర్వాత సంగతి తర్వాత మరి ఏదైతే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 45.5 డిగ్రీలు నమోదైంది. మక్లూర్, ఎరగట్ల, మోపాల్, దర్పల్లి, నిజామాబాద్ రూరల్ మండలాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉత్తర భారతదేశం నుంచి వీచే గాలులతో పాటు విదర్భ నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.